భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 27 అంటే గురువారం నాడు ఈ రోజున మ్యాచ్ జరగాల్సింది కాస్త పూర్తిగా రద్దయిపోయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే పొద్దున్నుంచి పాకిస్తాన్ రావల్పిండిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఇక మ్యాచ్‌ను ముందుకు సాగనివ్వలేదు. కనీసం టాస్ కూడా పడనివ్వలేదు. ఇక మ్యాచ్ టైమింగ్ అయిపోయింది. అంతా దాటిపోయింది. అయినా కూడా వర్షం ఎక్కడ ఆగకపోవడంతో ఇక మ్యాచ్ రద్దు చేయాలని చెప్పేసి ఎంపైర్‌లు భావించి రద్దు చేసేసారు. దాంతో పాటు పాకిస్తాన్‌కు, ఇటు బంగ్లాదేశ్‌కు చెరొక పాయింట్ వచ్చింది. అయితే ఇక్కడ వర్షంతో పాటు నిండా మునిగిపోయిన పాకిస్తాన్ జట్టు గురించి చెప్పాలి అంటే, పాకిస్తాన్ జట్టు ఏమనుకుందంటే బంగ్లాదేశ్‌తో ఒక మ్యాచ్ అయినా గెలిచి కనీసం 2 పాయింట్స్‌తో అయినా కూడా ఈ చాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటపడదాం అనుకుంది. కానీ వర్షం కాస్త అటు గ్రౌండ్‌నే కాకుండా పాకిస్తాన్ జట్టును కూడా ముంచేశాడు. అలాగా 2 పాయింట్లు కూడా వచ్చే అవకాశం లేకుండా ఒక పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సొచ్చింది. కానీ కొంతమంది పాకిస్తాన్‌కి సంబంధించిన శత్రువులు అంటే హేటర్స్ ఏమంటున్నారంటే, కనీసం ఆ ఒక్క పాయింట్ అయినా వచ్చింది. లేకపోతే 0తో ఒక్కొక్కసారి వెర్రెగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టుని ఏమి తక్కువ అంచనా వేయడానికి లేదు అని కూడా అంటున్నారు. సరే దీన్ని పక్కన పెట్టేస్తే ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ జట్టు అటు న్యూజిలాండ్ చేతుల్లో, ఇటు భారత్ చేతుల్లో ఇద్దరి చేతుల్లో ఓటమి పాలవ్వడం, బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దవ్వడంతో అసలు ఈ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారింది. దాంతో పాకిస్తాన్ హెడ్ కోచ్ నోటికొచ్చినట్టుగా మాట్లాడటమే కాకుండా జట్టు మొత్తాన్ని తీసేసి కొత్త జట్టును ఏర్పాటు చేస్తాను అంటూ వ్యాఖ్యానిస్తున్నాడు. మహ్మద్ రిజ్వాన్ తప్ప ఎవ్వరూ రాణించడం లేదు అని, అందరూ వేస్ట్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈలోపు పాకిస్తాన్ ఆటగాళ్ళకి వాళ్ళ హెడ్ కోచ్ మీద కోపం వచ్చి ఫస్ట్ పీకాల్సింది హెడ్ కోచ్‌నేనని, మేము జట్టుగా బానే ఆడుతున్నామని, కాకపోతే కొన్నిసార్లు ఓటమనేది ఏ జట్టుకైనా వస్తుంది అంటూ వాళ్ళు హెడ్ కోచ్ మీద తిరగబడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాకిస్తాన్ జట్టు పరిస్థితి ఎలా అవుతుందా అని భయంగా ఉంది.